7th क्लास सेकंड लेसन होशियार कौवा चित्रकथा। जंगल में लोमड़ी खाने के कोस में घूम रही थी। తినటానికి ఏమైనా ఉందని అటువైపు తినటానికి అన్ని వైపులా వెతుకుతుంది लोमड़ी। पेट पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया। ఓ చెట్టు మీద కాకి కూర్చొని నోట్లో రొట్టె ముక్కలు పెట్టుకొని చూసేసరికి నోట్లో నీళ్ళూరిని నక్కకి लोमड़ी। लोमड़ी ने कौवे से कहा, लोमड़ी కాకితో ఏం చెప్పింది, కవ్వా భయ్యా, కవ్వా అన్నయ్య, కాకన్నయ్య, కవ్వా భయ్యా, కాకన్నయ్య, సునా హై విను, సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో, నువ్వు చాలా అందంగా పాడతావు. మై ఏక్ బార్ తుమ్హారా గానా సున్నా చాతే, నేను ఒకసారి నీ గానాన్ని నువ్వు పాడే పాటని వినాలనుకుంటున్నాను అని చెప్తుంది. కవ్వా లోమड़ी ఎవరు, కౌवे की पुरानी कहानी को जानता है పురాణి అంతకుముందు కథలా కవ్వ కాకి అంతకుముందు కథలా కాకుండా ఇప్పుడు కొంచెం లేటెస్ట్ మోడల్లో. కవ్వ రోటీ కో అపనే పైరో కే నీచే రగ్గు బోలా, కవ్వ రొట్టె ముక్కని కాలు కింద పెట్టేసుకొని నీచే కింద పెట్టుకుని రక్కర్ బోలా మాట్లాడింది. ఏమని మాట్లాడింది, క్యా బాత్ హై, అచ్చా తుమ్ మేరా గానా సున్నా, అవునా నా పాట వినాలనుకుంటున్నావా, చాతే హై తో సునో, సునో గౌర్ సే జంగల్ వాలే, చాహే కితనా భీ దిమాగ్ చలా లో, నహీ छीन सकेंगे मुझसे रोटी, मैंने भी सीखा है, ये तुम भी जाने, సునో గౌర్ జంగల్ వాలే, ఈ అడవిలో చాహే కితనా హీ దిమాగ్ చలా లో నహీ छीन सकेंगे मुझसे रोटी, ఈ అడవిలో నీకు ఎట్లా వచ్చేసింది రొట్టె అని అడిగింది. మైనే బీ సీకా హూ యా తుమ్ బీ జానో, నాకు ఎలా వచ్చిందో చెప్పు అని అడుగుతుంది. लोमड़ी ने गाना सुनकर कहा, వినింది పాఠం విని, అచ్చా మిత్ర आपका गाना बहुत मधुर था, నీ పాట బాగుంది. ऐसा गाना मैंने अभी तक नहीं सुना, ఇంత మంచి పాట ఎక్కడా వినలేదు. मैं आपका नाश्ता भी देख चाहती हूँ, నేను నువ్వు నాట్యం చేస్తే కూడా వినాలని ఉంది, చూడాలని ఉంది. तुम अच्छा नाच लेते हैं, నువ్వు చక్కగా నాట్యం చేస్తా ఉంటావు. అరే यह कौवा तो बहुत होशियार लगता है, कौवा रोटी के टुकड़े को अपने चोंच में పకడ్ కర్ నాస్తే లగా, కాలు కింద వెలుగు కింద పెట్టుకొని తర్వాత ఉన్నదాన్ని రొట్టె ముక్కని నోట్లో పెట్టుకొని